ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. అపోస్తలుడైన పేతురు తగ్గింపు కలిగి ఉండగోరే వ్యక్తులకు ఒక మంచి ఉదాహరణ మనకు ఇస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుండి 35 చూసినట్లయితే పేతురు తనకు మించి గొప్పగా భావించుకుంటాడు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభువు తాను సిలువ వేయబడక ముందు తన శిష్యులతో వారందరూ ఆయన విషయమై అభ్యంతరపడి చెదిరిపోవుదురని తెలిపాడు. 33వ వచనంలో పేతురు ప్రభుతో తానెన్నడూ అట్లు చేయనని ప్రకటించాడు. దానికి యేసు ప్రభు పేతురును చూచి, ఈ రాత్రి గడవక మునిపే భయము వలన నన్ను ఎరుగనని ముమ్మార్లు చెప్పెదనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అయితే పేతురు తనలో అంత బలహీనత ఉందని గ్రహించలేదు. నిజంగా పేతురు తన గురించి తాను ఎరుగడు. మనలో కూడా చాలా మంది అంతే. మనము ఇతరులను చూచి నేను మాత్రము అలా చేయను అని అనుకుని వారికి తీర్పు తీరుస్తాము. అయితే అదే పరిస్థితిలో మీరున్నప్పుడు నమ్మశక్యము కానివి చూస్తాము. కీలక సమయంలో విపులుడై చెదిరిపోవడాన్ని పేతురు అనుభవిస్తున్నాడు. తన బలహీనతను ముందుగా చూసుకొని వాటిని సిలువ యొద్దకు తెచ్చి దేవుని శక్తిని తెలుసుకోవాలి. అవును, పేతురు ఘోరంగా విపులుడయ్యాడు. యేసు ప్రభుని ముమ్మార్లు నిరాకరించాడు. క్లిష్ట సమయంలో వీడిపోయాడు. కానీ అంతిమ ఫలితము శుభకరమే. ఆ అనుభవం అతన్ని తగ్గించి బహుగా దేవుడతని వాడుకునే స్థితికి తెచ్చింది. దేవుడు దీనమనస్కులైన పురుషులను, స్త్రీలను మాత్రమే వాడుకుంటాడు. కాబట్టి మనలను మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మనలను హెచ్చిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.